మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే భయ్య మన స్కూల్లో మనకు అవసరం లేని మనకు నేర్పిస్తారు. అంటే అవి ఆల్గరిథమ్సే కానీ ఆ పీరియాడిక్ టేబులే కానీ అండ్ మనకు అవసరం లేని ఫార్ములాసే కానీ అప్పటి మట్టుకు అవి అవసరం. కానీ లైఫ్కి అవసరం లేని మనం ఎన్నో నేర్చుకుంటాం, కానీ లైఫ్కు అవసరం అయ్యేటి అప్పుడు నేర్పించరు, నేర్చుకోము కూడా. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా అడ్వైజర్. నా పేరు శివ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన లైఫ్లో మనకు స్కూల్లో నేర్పించిన ఒక 4 ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్. అవును భయ్య, మనకు స్కూల్లో ఇది ఎక్కడ కూడా నేర్పించరు. ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ మార్క్స్ కావాలి, మనకు మన పేరెంట్స్కి కూడా మార్క్సే కావాలి. కాబట్టి మనల్లా రుద్ది తయారు చేస్తూ ఉంటారు. మనీ మేనేజ్మెంట్ మనకి ఎక్కడ అవసరం పడుతుంది అంటే భయ్య, మనకు స్కూల్ అయిపోయి ఇంటర్ అయ్యా డిగ్రీలు అన్నీ అయిపోయి మనకి ఏదైతే జాబ్ వస్తుందో మనమంటూ ఒకటి ఇన్కమ్ స్ట్రీమ్ని ఒకటి డెవలప్ చేసుకుని మనం లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటామో అప్పుడు అవసరం పడుతుంది భయ్య. అప్పుడు మనకు వచ్చిన శాలరీ వచ్చినట్టే ఖర్చు అవుతూ ఉంటుంది. అప్పుడు మనం నెల తిరగక ముందే మనకు అరే ఏమైందా, పైసలు ఎటుపోయినారా అని మనం గజనీ సినిమా లెక్క ఆలోచిస్తాం, ఏమైంది. సో అలా కాకూడదు అంటే మనకు మనీ మేనేజ్మెంట్ అనేది రావాలి. ఎట్లా అంటే నీకు ఒక 20,000 శాలరీ వచ్చింది అనుకో, దాన్ని 5 కింద డివైడ్ చేయి. దానికి మెయిన్గా నీకు సేవింగ్స్కి ఒక 5,000 వేసేయి, మళ్ళీ తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక 5,000 వేసేయి, నీ ఎమర్జెన్సీస్కి ఒక 5,000 వేసేయి, అండ్ నీ ఏదైతే ఖర్చులు ఉంటాయో అప్పుడు దానికి ఒక 5,000 వేసేయి. అప్పుడు నువ్వు దేనికి ఎంతైతే ఖర్చు పెడుతున్నావు అండ్ ఎక్కడెక్కడ నీకు మనీ ఉన్నదని ఒక ధైర్యం ఉంటుంది. అదే నువ్వు వచ్చినట్టు ఆ లాస్ట్ ఆప్షన్ ఖర్చులకు వదిలేసినావు అనుకో, నీకు వచ్చినే ఉండదు అండ్ నువ్వు దాచుకోవాలన్నా కూడా నీకు ఏముండదు, ఇన్వెస్ట్ చేయాలన్నా అసలే ఉండదు. సో మనకు మనీ మేనేజ్ అనేది మనకు ఫస్ట్ నుంచి నేర్పిస్తే అసలు అది ఎందుకు అవసరం, ఎట్లా ఉపయోగపడుతుంది, ఏ టైంలో ఎట్లా వాడాలనే దాన్ని మనం నేర్చుకుంటే మనం తర్వాత విషయంలో ఖర్చులు కాము అండ్ మనం బాధపడం. వాడిని అడుగుడో వీడిని అడుగుడో తర్వాత ఇంకొకరితో మాట్లాడో ఇవన్నీ జరగాయి. మనం మనీ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ. ఇది మన స్కూల్లో ఎక్కడైనా నేర్పిస్తారా? నేర్పించిన వాళ్ళను మనం పట్టించుకోము, ఎందుకంటే మనకు అప్పుడు భయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఆ స్కూలు ఆ కాలేజ్ స్టాండర్డ్స్లో ఉంటే కంపల్సరీ మీ స్కూల్ ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో కంపల్సరీ దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఆ స్టేజ్ మీదకి పోయి ఫస్ట్ మాట్లాడు, నేర్చుకోండి. మీరు అప్పుడు భయపడవచ్చు, కానీ మీ రియల్ లైఫ్ ఎప్పుడైతే లీడ్ చేస్తారో అప్పుడు మీరు భయపడకుండా కాన్ఫిడెంట్గా ఉంటారు. అవి ఎక్కడ ఉపయోగపడుతుంది భయ్య మాకు కాన్ఫిడెంట్గా ఆ స్పీకింగ్ స్కిల్స్ అనేది అంటే నేను చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళంగానే మీకు అక్కడ అడుగుతారు నీ గురించి నువ్వు చెప్పుకోని. సో అప్పుడు నువ్వు తడబడుకుంటే అప్పుడే నువ్వు అటు ఇటు అయినావు అనుకో, నీకు ఆ ఉద్యోగం రాదు, సపరేట్గా ఇంటికి పోమంటారు. అండ్ ఏదైనా రిలేషన్షిప్ నీకు పెళ్ళి కావాలి అండ్ ఆ పెళ్ళి ఒకటే కాదు అండ్ ఆ అమ్మాయితోనే కాకుండా ఇంకా చాలా కుటుంబం వాళ్ళతోనో లేకపోతే ఇంకేదైనా బిజినెస్ డీల్స్ ఇలా ఉంటాయి. సో రిలేషన్షిప్స్ బిల్డ్ చేసేటప్పుడు అయినా నీకు కంపల్సరీ ఆ కాన్ఫిడెంట్ అదైతే స్పీకింగ్ స్కిల్ అనేది నీకు ఉండాలి. అది లేకపోయింది అనుకో, నువ్వు అక్కడ మొద్దు లేకపోతే డల్ అనుకుంటే పేర్లు ఇచ్చేసి నిన్ను పక్కకు పడేస్తారు. నీకు ఆ స్పీకింగ్ స్కిల్ అనేది నువ్వు చిన్నప్పటి నుంచే నేర్చుకో. ఒకవేళ నువ్వు ఆ స్కూల్ పీరియడ్ అయిపోయినా ఇప్పటి నుంచైనా ట్రై చేయి. ఇప్పటి నుంచి నేను ఎక్కడ ట్రై చేయాలి భయ, మన స్కూల్కి పోయి ట్రై చేయాలంటే అది కాదు భయ్య. నువ్వు ఇంట్లో ఉంటావా, ఇంట్లో ఒక అద్దం ఉంటుంది, ఆ అద్దం ముందుకు పోయి రోజు ఒక 10 నిమిషాలైనా నీ గురించి నువ్వైనా మాట్లాడుకో, లేకపోతే నీకు తెలియని టాపిక్ గురించి అయినా నీతోనే నువ్వే మాట్లాడుకో. అప్పుడు అది కూడా గట్టిగా మాట్లాడు. వీలైనంతవరకు ఇంట్లో ఎవరు లేకపోతే ఏం కాదు, నువ్వు మెల్లగా మాట్లాడినా ఏం కాదు, కానీ గట్టిగా మాట్లాడితే ఏంటంటే నీకు భయం అనేది పోతుంది నీ లోపల. సో అలా నువ్వు ట్రై చేస్తూ ఉంటే ఆ స్పీకింగ్ స్కిల్ అనేది నీకు డెవలప్ అవుతుంది. అండ్ నువ్వు ఏదైనా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా కూడా నీకు ఆ స్పీకింగ్ స్కిల్ కంపల్సరీ అవసరం. కాబట్టి అది నేర్చుకో. ఇది మన స్కూల్లో చాలా 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 తక్కువ నేర్పిస్తారు. ఒకవేళ నేర్పిస్తున్నట్టయితే డన్, గుడ్. ఒక్కటి గుర్తుపెట్టుకో, మన ఐడియాను చెప్పే పవర్ మనకు లేకపోతే మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్టే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హ్యాండిలింగ్ ప్రెజర్. మన స్కూల్లో చాలా వరకు మనకు చాలా ప్రెజర్స్ ఉన్నాయని అనుకుంటాం. టీచర్ కొడతానో, హోంవర్క్ చేయలేనో, లేకపోతే ఇంకేదో సార్ అంటాడనో అది ఉంటాయి. అవే పెద్ద ప్రెజర్స్ అనుకోకు. లైఫ్లో చాలా గట్టి ప్రెజర్స్ ఉంటాయి. అవి నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు హ్యాండిలింగ్ ప్రెజర్ అంటే ప్రెజర్ని హ్యాండిల్ చేసే సత్తా నీకు ఉండాలి. అవి ఏంటి భయ్య అంటే ఒక్కొక్కసారి చెప్పలేం, ఒకటేసారి అన్నీ పడవచ్చు. సరే నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు అనుకో, నీకు ఆ వర్క్ నుంచి ప్రెజర్ ఉంటుంది, నీకు ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక ఇన్కమ్గా ప్రెజర్ ఉంటుంది, అండ్ బయట సొసైటీ నుంచి ప్రెజర్ ఉంటుంది, ఇట్లా నీకు ఇష్టమైన అమ్మాయి నుంచి ప్రెజర్, ఇట్లా చాలా ఫ్రెండ్స్ నుంచి ప్రెజర్, ఇట్లా వీళ్ళందరినీ ఒకటేసారి హ్యాండిల్ చేయాలంటే నీకు ఆ ప్రెజర్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. అది వచ్చిందని చెప్పి ప్యానిక్ అయిపోయి నేను చచ్చిపోతా, నేను అసలు నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని ఉన్నావు అనుకో, అట్లాంటి పంచాయతీలన్నీ నాకు అవసరం లేదు భయ్యా అనుకుంటే కంపల్సరీ నువ్వు
ప్రెజర్ని హ్యాండిల్ చేయడం నేర్చుకో. ఆ ప్రెజర్ హ్యాండిల్ ఎలా చేయడమో నేను నేర్పిస్తాను. ముఖ్యంగా నీకేదైనా ప్రమాదం వస్తే, అరే ప్రెజర్ వస్తే ఆ ప్రెజర్ని హ్యాండిల్ ఎలా చేయాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు కామ్గా ఉండు. ఎందుకంటే ఏ పరిస్థితి ఎప్పుడు వచ్చినా అది కొద్దిసేపటి మాత్రమే, అది కొద్ది కాలం పట్టుకోదు. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో మళ్ళీ తర్వాత కొత్త ప్రెజర్ వస్తూనే ఉంటుంది. వాళ్ళ ప్రెజర్ సిచ్యువేషన్లో నువ్వు కామ్గా ఉండి కొద్దిసేపు ఆలోచించి దానికి సొల్యూషన్ నువ్వు వెతికి దాన్ని సాల్వ్ చేసేటట్టు చూడు. ఒకటేసారి మల్టిపుల్గా నీకు ప్రెజర్స్ పడ్డాయి అనుకో, ఫస్ట్ ఏది ఎక్కువ ప్రెజర్ ఉన్నో దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయి. ఎందుకంటే ఒకటేసారి అన్ని మీద ఫోకస్ చేస్తే మనం ఫెయిల్ అవుతాం. సో ఏది ఎక్కువ ప్రెజర్ ఉన్నో దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ దాన్ని షార్ట్అవుట్ చేసి దాన్ని పక్కకు వారేసి తర్వాత ఇంకో దాన్ని అట్లా మెల్లమెల్లి ఒక దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే నీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన కొద్దీ నీ మీద నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్లాగే నీకు ప్రెజర్ హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. మొత్తానికి నేను చెప్పేది ఒకటే, నీ ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా నీ మైండ్ని స్టేబుల్గా కామ్గా ఉంచుకో. కంపల్సరీ నిన్ను నువ్వు సూపర్ పవర్గా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఆ ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ నీకేదైతే ప్రెజర్ సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేస్తుంటావో ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో నువ్వు డిసిషన్ అనేది తీసుకోకు. అప్పుడు నువ్వు కొంచెం లైఫ్ని పాజ్ చేసి ఫస్ట్ దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా నువ్వు నీ బుద్ధిని ఉపయోగించినట్టయితావు అండ్ ఆ ప్రెజర్ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి బయటపడతావు. నువ్వు ఎమోషనల్గా ఏం డ్యామేజ్ కావు. మొత్తానికి ఇది మన ఇవాల్టి వీడియో. స్కూల్లో నేర్పించని 4 మేజర్ స్కిల్స్ అనేది మనం డిస్కస్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియో మళ్ళీ మీరు చూడాలనుకుంటే, మంచి కంటెంట్ మీరు కన్జ్యూమ్ చేయాలనుకుంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది మీకే ముందుగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బై బాయ్.